యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మా అందరి పట్ల నీకు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాయని నమ్ముతూ ఉన్నాము. నీ ఉద్దేశములన్నింటినీ సంపూర్ణంగా మా అందరి జీవితాలలో నెరవేర్చండి. మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి మాట మాకు అర్థమగు రీతిలో మా కన్నులు తెరవజేయండి, మా హృదయాలను తెరవజేయండి, వినున్నట్లుగా మా చెవులు తెరవజేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ వాక్యము చేత దర్శించి మా అందరినీ మీ వాక్కు చేత నింపి ఇక్కడి నుంచి ఒక నూతనమైన వ్యక్తిగా మేము తిరిగి వెళ్ళున్నట్లుగా మీరే కృప చూపించి సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనము ఎప్పుడు ఈ ప్రార్థన బహుబలము కలిగిన ప్రార్థన అని చెప్పగలుగుతాం? మన యొక్క ప్రార్థన ఎప్పుడు బలము గలదైన ప్రార్థన అని చెప్పగలుగుతామంటే ఆ ప్రార్థన యొక్క రిజల్ట్ చూసినప్పుడు ఇది చాలా బలమైన ప్రార్థన అని చెప్తారు. అవునా కాదా అండి? ఏలియాని గురించిన ఒక సాక్ష్యం ఏంటంటే, ఏలియా ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు ఆకాశము వర్షమియ్యలేదు. మళ్ళీ తిరిగి ఏలియా ప్రార్థన చేసే అంతవరకు కూడా ఆకాశము మూయబడింది ఆ దేశం పైన. మళ్ళీ ఏలియా యొక్క ప్రార్థన ఏం చేసిందంటే ఆ దేశం అంతటికీ వర్షాన్ని కలుగజేసింది. ప్రార్థన యొక్క రిజల్ట్ని బట్టి ఇది బలము గలదైన ప్రార్థన అని చెప్పగలుగుతారు. అబ్రహాము ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆ రిజల్ట్ ఏంటంటే ఒక రాజ కుటుంబములో ఉన్న కుటుంబం అంతటిలో ఉన్న వాళ్ళందరి యొక్క గర్భము తెరవబడింది. అప్పటి వరకు పిల్లలు పుట్టకుండా మూసివేయబడిన గర్భాలు తెరవబడినాయి. ప్రార్థన యొక్క రిజల్ట్ మేనిఫెస్ట్ చేయబడినప్పుడు దాన్ని బలము గలదైన ప్రార్థన అంటాం. అవునా కదా? మనం ఎంత ప్రార్థన చేస్తున్నా దానికి ప్రార్థన జవాబు మనం చూడకపోతే దాన్ని బలము గలదైన ప్రార్థన అన్నాము. కానీ ఎప్పుడు బలము గలదైన ప్రార్థన అంటామంటే ఆ ప్రార్థన యొక్క రిజల్ట్ మేనిఫెస్ట్ చేయబడినప్పుడు అప్పుడు అది బలము గలదైన ప్రార్థన అంటాం. అవునా కదండి? సో ఆ విధమైన ప్రార్థన జవాబులు మన జీవితంలో మనం చూడాలి అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే చాలాసార్లు మన యొక్క ప్రార్థనకి జవాబులు మనం అప్పటికప్పుడు చేసే ప్రార్థనల్ని బట్టి కాదు, కానీ దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రార్థన దేవునితో కలిగిన ఆ కన్సిస్టెంట్ రిలేషన్షిప్ని బట్టి దాంట్లో నుంచి మన ప్రార్థన యొక్క జవాబులు వస్తాయి. ఏలియా ఆ రోజున అక్కడ నుంచొని ఊరికే ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ విధమైన అద్భుతాలు జరిగిపోలేదు. ఆ విధమైన అద్భుతాలు ఎందుకు జరిగినాయి అంటే, ఆ విధమైన దేవుని కార్యాలు ఎందుకు చూడగలిగాడు అంటే దేవునితో ఒక కన్సిస్టెంట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. అనుదినము అతనికి ఒక ప్రార్థన స్కెడ్యూల్ ఉంది, అతనికి ఒక ప్రేయర్ టైం ఉంది. ఆ ప్రేయర్ టైంలో రోజు కంటిన్యూస్గా దేవునితో ఒక కంటిన్యూస్ సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతని ప్రార్థనకు ఇన్స్టంట్గా జవాబులు చూడగలిగాం. అవునా కాదండి? మన ప్రార్థన యొక్క జవాబులు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే మోర్ దెన్ ఎ ప్రేయర్, అప్పటికప్పుడు చేసే చిన్న ప్రార్థన పైన కాదు, కానీ మన యొక్క ప్రార్థనా జీవితము కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ పైనే మన యొక్క ప్రార్థన యొక్క జవాబులు ఆధారపడి ఉంటాయి. మన యొక్క ప్రార్థనా జవాబులు మనం ఎంతవరకు చూడగలుగుతామంటే మనము దేవునితో ఒక కన్సిస్టెంట్ రిలేషన్షిప్, ఒక కన్సిస్టెంట్గా దేవునితో సహవాసము చేసిన వారి యొక్క ప్రార్థనల యొక్క జవాబు ఏ విధంగా ఉంటుందంటే దేవుడు వారి పక్షముగా అక్కడ ఒక వారు ఉన్న ప్లేస్లో ఒక అట్మాస్ఫియర్ని మార్చివేస్తాడు. ప్రార్థన యొక్క జవాబులు మోర్ దెన్ ఎ ప్రేయర్, ప్రార్థన కంటే కూడా కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ పైనే ఆధారపడి ఉంటాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. ఎవరైనా ఉన్నారా చదవడానికి? తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. చాలమ్మా. దానియేలుకు ఒక సాక్ష్యం ఉంది ఆ రాజ్యంలో. దానియేలుకున్న సాక్ష్యం ఏంటంటే, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దానియేలుకి ఒక పేరు ఏంటంటే, అతను ప్రార్థనాపరుడు, అతను ప్రార్థన చేసే వ్యక్తి. రోజుకి 3 యెరూషలేము తట్టు దానియేలు ప్రార్థన చేసే వ్యక్తి. అతను ఆ ఒక్కరోజు ప్రార్థన చేయడం కాదు కానీ అనుదినము ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగిన వ్యక్తి దానియేలుని అన్యాయంగా అక్కడ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చేసి మొత్తానికి సింహాల బోన్లో వేసేశారు. అతని పక్షంగా అంటే అతనికి ఏదో ఒక కీడు తలపెట్టాలని, అతన్ని ఏదో ఒక విధంగా ఆ రాజ్యం నుంచి సమూలంగా నాశనం చేయాలని శత్రు ప్రణాళికలన్నీ దానియేలుకు వ్యతిరేకంగా చేసేశారు. అయితే రాజు వచ్చి దానియేలుని ఏ విధంగా అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడంటే, దానియేలు నువ్వు రోజు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. అంటే దానియేలుని ఏ విధంగా రికగ్నైజ్ చేస్తున్నాడంటే, నువ్వు రోజు ప్రార్థన చేసే వ్యక్తివి కదా, నీ ప్రార్థన మరి నీకున్న ఈ డిఫికల్ట్ టైంలో నుంచి నిన్ను రక్షించగలిగిందా? నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ దేవుడు, నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ జీవము కలిగిన దేవుడు మరి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగాడా? నువ్వు ఇంత నమ్మకంగా నువ్వు ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నావు కదా. సో ఈ ప్రార్థన నీకు నీ జీవితంలో ఏదైనా మార్పు తేగలిగిందా? నీ జీవితంలో ఏదైనా ఒక పాజిటివ్ చేంజ్, ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలిగిందా అని చెప్పి రాజు అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. రాజు ఏమనుకుంటున్నాడంటే, దానియేలు చనిపోయాడు, అందుకనే ఆ ముందు ఏముంది, దుఃఖ స్వరముతో దానియేలు చనిపోయాడేమో అని చెప్పానని రాజు చాలా దుఃఖపడిపోయి అక్కడికి వచ్చి దానియేలు చనిపోయి ఉంటాడు అనుకొని మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగిన వ్యక్తివి కదా, మరి నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగలిగాడా? ప్రార్థనకు జవాబు ఇచ్చాడా అని చెప్పానని రాజు అడుగుతున్నాడు. అయితే వెంటనే నెక్స్ట్ దానియేలు ఏమంటున్నాడు, నెక్స్ట్ వచ్చిన అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, చాలమ్మా, వాటి నోళ్లను మూయించెను. వెంటనే దానియేలు చక్కగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ప్రభువా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా ఉన్నాను కాబట్టి దేవుడు తన దూతను నా పక్షముగా పంపించి సింహముల నోళ్లను మూయించెను అని చెప్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఎ ప్రేయింగ్ మ్యాన్ క్యారీస్ ఎ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఒక ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్యారీ చేస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధి వారితో పాటు తీసుకొని వెళ్తారు. ప్రార్థించే వ్యక్తులు వారు చూపించే రిజల్ట్స్ మామూలుగా ఉండవు. వారి ప్రార్థనా శక్తి మామూలుగా ఉండదు. వారి ప్రార్థనా శక్తి ఏం చేస్తుందంటే వారిని కలిసిన ప్రతి ఒక్కరికి దేవుణ్ణి పరిచయం చేస్తుంది. వారి ప్రార్థన రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎవరికైనా కానీ జీవము గల దేవుడు జవాబిస్తే ఈ విధంగా ఉంటుందా అని వారిని చూసిన ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఛాలెంజ్ చేయబడే విధముగా వారి యొక్క ప్రార్థనలు ఉంటాయి. ఎ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ విల్ ఇంపాక్ట్ లైఫ్స్. మీకు ఒక విషయం తెలుసా, మీరు మొరేవియన్స్ ప్రేయర్ రివైవల్ గురించి విన్నారా ఎప్పుడైనా? 100 సంవత్సరాలు కొంతమంది ఆగకుండా 100 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఒక ప్లేస్కి వెళ్ళారు, కొంతమంది ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకుందాం అనుకున్నారు, ప్రార్థన స్టార్ట్ చేశారు. ఆ ప్రార్థన చేసి 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 వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారంటే 100 సంవత్సరాలు ప్రార్థన చేశారు. 100 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారా అంటే కాదు. వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రార్థన వారి తర్వాత తరం, వారి తర్వాత తరం, వారి తర్వాత తరం, అట్లాగా కంటిన్యూస్గా 100 సంవత్సరాలు వారి ప్రార్థన ఆగకుండా కంటిన్యూస్గా జరిగింది.
దాంట్లో నుంచి వారి యొక్క ప్రార్థన ఎంతమంది దేవుని సేవకుల్ని ఇంపాక్ట్ చేసిందో తెలుసా? చార్లెస్ ఫిన్నీ గురించి విన్నారా? ఆయనను ఇంపాక్ట్ చేసింది ఈ మొరేవియన్స్ ప్రేయరే. వారి యొక్క ప్రార్థన ఇటువంటి భయంకరమైన దైవజనుల్ని ఇంపాక్ట్ చేసింది. విలియం కేరీ గురించి విన్నారు కదండి. విలియం కేరీ మన దేశానికి వచ్చిన మిషనరీ. ఆయన ఇంపాక్ట్ అయింది కూడా ఈ మొరేవియన్స్ ప్రేయర్ రివైవల్లో నుంచి ఇంపాక్ట్ అయిన వ్యక్తి. జాన్ వెస్లీ గురించి విన్నారు కదండి. ఇంగ్లాండ్లో మెథడిస్ట్ రివైవలిస్ట్. ఆయనని ఇంపాక్ట్ చేసింది కూడా ఈ మొరేవియన్స్ ప్రేయర్ రివైవలే. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, ఒక కన్సిస్టెంట్గా ప్రార్థన చేసే వ్యక్తి ఎంత భయంకరమైన ఇంపాక్ట్ ఈ భూమి మీద తీసుకొని వస్తారంటే, వారు ఒక వాతావరణాన్ని క్యారీ చేస్తారు. ఒక వాతావరణం, వారి చుట్టూతో ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే, పరలోకమే వీరి పక్షముగా పనిచేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగానే దానియేలు పక్షముగా దూత అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే, అతని చుట్టూతో ఉన్న అట్మాస్ఫియర్ మారిపోయింది. మామూలుగా అయితే సింహాలు ఏం తింటాయండి? మాంసం తింటాయి. కానీ మీకు ఒక విషయం తెలుసా? దేవుని రాజ్యంలో సింహాలు మాంసం తినవు. దేవుని రాజ్యంలో సింహాలు గడ్డి తింటాయి. ఆమేన్. సింహాలు గడ్డి తింటాయి దేవుని రాజ్యంలో. ఎప్పుడైతే దానియేలు కన్సిస్టెంట్ ప్రార్థనా జీవితము కలిగిన ఈ దానియేలు అక్కడ ఉన్నాడో, అక్కడ అట్మాస్ఫియర్ అంతా, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. మారిపోయేటప్పటికే సింహాలు, చుట్టూతో ఉన్న సింహాలు కూడా ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయినాయి. ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఇప్పుడు మామూలుగా సింహాలు ఏం తినాలి? మాంసం తినాలి. దానియేలు సింహాలకు ఏమైపోవాలి? ఆహారం అయిపోవాలి. కానీ దేవుని రాజ్యంలో అట్లా కాదు, సింహాలు గడ్డి తింటాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతుల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకును, మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చాలమ్మా. ఈ వచనం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మీకు స్టార్టింగ్లో ఉన్న ఆ 2-3 లైన్లు చెప్తాను వినండి. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును మనం వచ్చి ఉన్నాము. ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎక్కడికి, దేవుని సన్నిధికి వచ్చామంటే ఎక్కడికి వచ్చాము? సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమన అనబడిన యెరూషలేమునకును వచ్చి ఉన్నాము. సో జీవము గల దేవుని పట్టణం అనబడిన ఈ యెరూషలేము, ఈ సియోను ఎక్కడ ఉన్నాయి? దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఓకే. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలోనికి, అంటే వీఆర్ ట్యాపింగ్ ఇన్ టు ఎ హయ్యర్ రెల్మ్. మనము ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనికి ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నాం. మనం కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనము ఈ భూమి మీద బ్రతకడం కాదు, కానీ ఒక స్పిరిచువల్ రెల్మ్లో బ్రతుకుతున్నాం. ఒక ఆత్మ పరిధిలో దేవునితో సహవాసము కలిగిన ఒక ప్లేస్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. అదే ఈ సియోన్ అనబడిన ఈ పట్టణము. అది ఒక ఫిజికల్ ప్లేస్ కాదు, కానీ భూమి మీద మన ప్రార్థన ద్వారా మనము దేవుని సన్నిధిని, దేవుని యొక్క రాజ్యమును ఈ భూమి మీదకి పరిచయం చేయడమే, ఈ భూమి మీదకి తీసుకొని రావడమే ఈ సియోన్ అనబడిన పట్టణము. ఓకే, అర్థమవుతుంది కదండి. సో అది ఎట్లాగా మనం ఈ భూమి మీదకి మేనిఫెస్టేషన్లోనికి తీసుకొని వస్తామంటే, ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగినప్పుడు ఏం చేస్తామంటే, ఆ సియోనను పట్టణములోనికి, అంటే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనికి, అంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక పరిధిలోనికి మనం ప్రవేశిస్తాం. ఎప్పుడైతే ఆ పరిధిలో మనము కంటిన్యూస్గా అక్కడ బ్రతికే ఒక సిటిజన్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయబడతామో, అంటే మన ప్రార్థనా జీవితంలో మనం
కంటిన్యూస్గా ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగినప్పుడు ఏం చేస్తున్నాము, మనం అదే ప్లేస్లో నివసించడం ప్రారంభించాం. ఆమేన్. మనం ఆ ప్లేస్లో నివసించి ఏం చేస్తున్నామంటే, మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్కి కూడా మీరు ఈ సియోన్ అనే పట్టణముని తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఈ పరలోకపు యెరూషలేమును తీసుకొని వెళ్తూ ఉన్నారు. మీరు మామూలుగా వెళ్ళడం కాదు, కానీ మీ చుట్టూతో ఒక అట్మాస్ఫియర్ని క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నారో ఏం చేస్తున్నారు, మీరు ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే, మీరు వెళ్ళి అక్కడ మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎక్కడైతే ఉంటారో ఒక్కొక్కసారి మీరు కూర్చొని అక్కడ దీర్ఘమైన ప్రార్థనలు చేసే సమయం ఉండదు, కానీ మీరు అక్కడ ఉండడమును బట్టి దేవుడు మీ పక్షముగా జవాబిస్తాడు. ఆమేన్. మీరు అక్కడ ఉండడమును బట్టి దేవుడు ఎందుకని జవాబిస్తాడంటే, యు ఆర్ క్యారీయింగ్ ఎ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ బికాజ్ యు ఆర్ హ్యావింగ్ ఎ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. మీరు చేసే ఇన్స్టాంట్ ప్రార్థనలకి కాదు అక్కడ జవాబు వచ్చేది, బికాజ్ యు ఆర్ ఎ కన్సిస్టెంట్ ప్రేయర్ వారియర్. మీరు ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ అంటే రెగ్యులర్ ప్రార్థనా జీవితము కలిగిన వ్యక్తులు కాబట్టి మీ యొక్క ప్రజెన్సే ఆ ప్లేస్లో మీ పక్షముగా దేవుడు అక్కడ జవాబిచ్చే ఒక వాతావరణాన్ని, దేవుడు జవాబు ఇవ్వడం, మేనిఫెస్ట్ చేయబడడం ప్రతి ఒక్కరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి దానియేలు సింహాలు గడ్డి తినడం ఏంటండి, ఎక్కడుంది అసలు ఇదంతా అనుకుంటున్నారా? దేవుని రాజ్యంలో నిజంగానే సింహాలు గడ్డి తింటాయి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17-18 వచనములు చదువుకుందాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును చదవమ్మా. క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. చాలమ్మా. నేను ఒక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఈ పరలోక పట్టణం అనబడిన యెరూషలేము గురించి మాట్లాడుతున్న సందర్భం ఇదంతా కూడా. ఈ పట్టణంలో 25వ వచనం చదువమ్మా. తొడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చెయ్యకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతం ఏంటంటే, ఇందాక మనం చదివాం కదా, సియోన్ అనే కొండ. ఆ సియోన్ అనే కొండే ఆయన పరిశుద్ధమైన పర్వతము. ఈ సియోన్ అనే కొండని మనం ఎప్పుడైతే దీంట్లోకి మన ప్రార్థనల ద్వారా మనం దాంట్లోకి ట్యాప్ ఇన్ అవుతామో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క స్పిరిచువల్ రెల్మ్, ఈ అట్మాస్ఫియర్ని మనతో పాటు క్యారీ చేసినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం, ఆ సియోన్ అనే ప్రాంతానికి మనం ప్రతిదాన్ని అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాము. ఆ సియోన్ అనే ప్రాంతం ఏంటి? అది దేవుని రాజ్యము. అక్కడ ఎవరు? దేవుడే. అక్కడ ఇంకా యుగ యుగముల వరకు దేవుడే అక్కడ, ఇంకెవరు ఉండరు. సో దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందంటే, ఈ తోడేళ్ళు, ఈ గొర్రె పిల్లలు ఇవన్నీ కలిసి ఒకే దగ్గర ఉంటాయి. ఈ సింహము ఎద్దువలే గడ్డి తింటుంది. దానియేలు ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన చేసి ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్, దానియేలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్యారీ చేస్తూ ఉన్నాడు. ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఏమైపోయిందంటే, సింహాలు అప్పటి వరకు మాంసం తినే సింహాలు దానియేలు రాగానే, ఓకే మనం ఎక్కడికి వచ్చామంటే ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్, వాటికి తెలియదు, వాటికి అర్థం కావట్లేదు, కానీ వాటికి తెలియకుండానే అవి ఏం చేస్తున్నాయంటే, అవి దేవుని రాజ్యంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో ఆ విధంగా మార్చబడ్డాయి. అవి ఎట్లాగున్నాయో తెలియదు, కానీ వాటికి ఇప్పుడు ఆహారం ఏమైపోయిందంటే గడ్డి వాటికి ఆహారం అయిపోయింది. అందుకని చెప్పానని దానియేలుని చూసినప్పుడు అవి ఆహారంగా చూడలేదు, ఎందుకంటే దానియేలు గడ్డి కాదు కాబట్టి దానియేలుని ఆహారంగా చూసి ఆహారంగా దానియేలుని తినివేయలేకపోయినాయి. ఎందుకనంటే అవి కామ్గా ఉన్నాయి, ఎందుకనంటే వాటి ఎదురుగా గడ్డి ఏం కనిపించట్లేదు. ఒకవేళ అవి తినాలనుకున్న గడ్డి అయితేనే తింటుంది. ఎందుకనంటే దానియేలు ఆయన యొక్క ప్రార్థన ద్వారా ఏం చేశాడంటే అట్మాస్ఫియర్ మొత్తాన్ని మార్చివేశాడు. ఆ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే మార్చివేయబడిందో, దేవుని
దేవుడు ప్రత్యక్షముగా అక్కడ ఉంటే ఏ విధమైన రిజల్ట్స్ అయితే చూస్తామో ఆ విధమైన రిజల్ట్స్ ఇక్కడ దానియేలు చూడడం ప్రారంభించాడు. మీలో అనేక మంది దానియేల్లో ఉండొచ్చు. మన ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉంది. మన ప్రతి ఒక్కరము, ఇక్కడున్న ప్రతి ఒక్కరము మన యొక్క ప్రార్థన ద్వారా మేనిఫెస్ట్ చేయబడే రిజల్ట్స్, అంటే సమ్ టాంజిబుల్ రిజల్ట్స్ మనం ఈ భూమి మీదకి తీసుకొని రాగలుగుతాము. మనము ఏ విధంగా గుర్తించబడాలంటే మన యొక్క ప్రార్థన జవాబులు, టాంజిబుల్ ప్రార్థన జవాబులను బట్టి మనము గుర్తించబడాలి. ఈ తరంలో మనము ఈ జనరేషన్కి ఒకటి అచ్చి ఉన్నాం. ఏంటంటే అది మన యొక్క ప్రార్థన జవాబులు ఈ భూమి మీద, మన యొక్క ప్రార్థన జవాబులు ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి మనము ఈ జనరేషన్కి, మనం ఏ తరములో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ తరములో ఒకటి మనం ఈ తరానికి మనం ఒకటి అప్పుండిపోయాం. ఏంటంటే మన యొక్క మేనిఫెస్టెడ్ ప్రార్థన రిజల్ట్స్ ఈ భూమి మీదకి మనం ఒకటి అప్పుండిపోయాము. అవి ఏ విధముగా మనం తీసుకొని రాగలుగుతామంటే మనము కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్, కన్సిస్టెంట్ ఒక సహవాసము దేవునితో కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైన జవాబులు మన జీవితంలో చూడగలుగుతాము. ఇక్కడున్న మీ అందరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. ఇక్కడున్న మీ అందరి పట్ల దేవుడు మీ ప్రార్థనలకి జవాబు ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీరెవ్వరూ కూడా ఊరికే ప్రార్థన చేయరు కదండి. ప్రార్థనకి జవాబు చూడాలనే దేవుని దగ్గరికి వెళ్తారు. ప్రార్థనకి జవాబు చూడాలనే, దేవుడు మీ ప్రార్థనలకి జవాబు ఇవ్వాలనే దేవునికి ప్రార్థిస్తారు. మీరు ఎంత ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో అంతకంటే ఎక్కువ ఆశతో దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. మీరు ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీ ప్రార్థనలకు జవాబును మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఆ ప్రార్థనల యొక్క జవాబులు ఏం చేస్తాయంటే మీ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని మార్చివేసి, మీ చుట్టూతో ఉన్న పరిస్థితులను ఛాలెంజ్ చేసి మిమ్మల్ని ఒక నూతనమైన మనిషిగా మార్చివేస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా ప్రజలు మామూలుగా చూడలేరు. మీ చుట్టూతో ఉన్న వాళ్ళు మీకు ఎంత అన్యాయం చేయాలనుకున్నా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తూ ఉన్నా కానీ మీ యొక్క ప్రజెన్స్, మీరు అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే మీరు మీ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని మార్చేశారు. కాబట్టి అంటే దేవుని యొక్క స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మీరు క్యారీ చేస్తున్న వ్యక్తులు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే భయంకరమైన దేవుని కార్యములు మీరు ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేయగలుగుతారు.